శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి 2025 మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎటువంటి పరిహారాలకు కొంత మంచి మార్పులు కలుగుతాయి. మీనరాశి అంటే పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. బృహస్పతి తృతీయ స్థానంలో ఉండటం కొంత ఇబ్బంది, ఎందుకంటే వృషభంలో. 12వ స్థానంలో శనైశ్చరుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి కొంత ఏలినాటి శని దోషం. రాహువు 1వ స్థానంలో, ఆటంకాలు మీకు తెలుస్తూనే ఉంటాయి. 7వ స్థానంలో కేతువు. అంటే ఇక్కడ చూడండి, గొప్ప గ్రహస్థితి కాదు పాపం మీనరాశి వారికి. అయితే ఇక్కడ ఈ మాసం దగ్గరికి వచ్చేస్తే కొంత ఏమిటి అంటే రవి శుక్రులు కొంత శుభమైన ఫలితాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రగ్రహ యోగం కొంత పర్వాలే, రవి కూడా పర్వాలే. బుధుడు అభివృద్ధి అనేటువంటిది కొంత ప్రారంభం అవుతుంది ఈ మాసంలో. అభివృద్ధితో కూడిన స్థానచలనం అనేటువంటిది ఈ పుష్యమాసంలో జనవరి నెలలో మీనరాశి వారికి ఉండబోతోంది. అయితే ప్రతి వ్యవహారంలో కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు కూడా లభించవచ్చు. శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో, శ్రేయోభిలాషులు ఎవరో, ఆంతరంగికులెవరో, ఆప్తులెవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి. క్రమంగా పరిస్థితులు మారుతాయి. అవసరానికి ఇబ్బందులు ఎదురైనప్పటికీ డబ్బు చేతికి అందుతుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు మాత్రం ఇబ్బంది పడతాయి. బంధుమిత్రుల యొక్క సలహాలు, సూచనలు పాటించండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. దైవబలంతో కష్టాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా లభిస్తుంది. కొంత శుక్రుడి ప్రభావంతో లాభాలు ఉండవచ్చు. బుద్ధి బలంతో విఘ్నాలను అధిగమించండి. దైవశక్తిని ఎంత సంపాదిస్తే గ్రహదోషాల తీవ్రత అంత మీకు తగ్గి నామమాత్రం అవుతుంది. ఉద్యోగులకు విఘ్నాలు తప్పవు. వ్యాపార వ్యవహారాల్లో బాధ్యతగా ఉండండి. కొత్త ప్రయత్నాలు చేయకండి. వివాహాది శుభకార్యములు కొంత ఆలస్యమయ్యే సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అనేది చాలా ఇబ్బంది పడుతుంది. ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోండి. ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. భాగస్వామ్య వ్యాపారాలు శ్రద్ధగా చేయండి. శత్రువులతో జాగ్రత్త. శారీరక మానసిక ఇబ్బందులను కొంత తొలగించుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. మీనరాశి వారికి ఏలినాటి శని దోషం కావచ్చు, అదృష్టయోగము 35% కంటే ఎక్కువగా లేదు. అందుకే 4 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారి దర్శనంతో పాటు నవగ్రహ ప్రదక్షిణములు ప్రతిరోజు చేయండి. రావి చెట్టు కింద 4 శనివారాలు చక్కెర పొయ్యండి. అలాగే 4 ఆదివారాలు మీ నుంచి పెసర్లు తిప్పుకొని పక్షులకు ఆహారంగా పెడితే కూడా కొంత దోషం అనేది తగ్గుతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానం చేయండి, గ్రాసము. తత్ఫలితంగా కూడా మీ గ్రహచారంలో కొన్ని మార్పులు కలుగుతాయి. మీనరాశి వారికైతే కొంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం. దైవారాధన, గ్రహారాధన, ఆధ్యాత్మిక సాధన, ఇదే మీకు ప్రధాన సూచన. ఈ వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీ జాతక విశ్లేషణ చేయడం జరుగుతుంది. గోక్షేత్రానికి ఎవరైనా మా స్వధర్మ గోక్షేత్రానికి ఇవ్వదలుచుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి విరాళాలు ఇవ్వవచ్చు. మరలా వచ్చే మాసం కలుసుకుందాము.
ఆంగ్ల నూతన సంవత్సరం మీనరాశి వారికి ఆశీస్సులు, శుభాశీస్సులు, అభినందనలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.